హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా రెసిపీస్. ఈరోజు మన రేఖా రెసిపీస్ ఛానల్లో సూపర్ మార్కెట్లో దొరికే జున్ను పౌడర్తో ఇంట్లో జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం మనం వాటర్ తగ్గించి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి కావాల్సింది ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు, ఫ్యాట్ మిల్క్ అంటారు కదా, 1/2 లీటర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిలోనే ఒక జున్ను పౌడర్ ప్యాకెట్ మొత్తాన్ని కట్ చేసి వేసుకోవాలి. ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్రాండ్ దొరుకుతుంది. నా దగ్గర అయితే కామధేను బ్రాండ్ దొరికింది. అది కట్ చేసి వేసుకున్నాను. మొత్తం వేసుకోవాలి. ఇందులో కొంచెం అనేది మెజర్మెంట్ ఏమీ ఉండదు. మొత్తం వేసుకున్న తర్వాత దానిలో బెల్లం, ఎక్కువ తినేవాళ్ళు 1/2 కేజీ బెల్లం పడుతుంది. తక్కువ తినేవాళ్ళు దాన్ని తగ్గించి వేసుకోవచ్చు. ఇంకొంచెం మంది కొంచెం బెల్లం కొంచెం షుగర్ వేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. నేను మొత్తం బెల్లంతోనే చేశాను. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. బెల్లం కూడా మొత్తం కరిగిపోవాలి. ఉన్న పెద్ద పెద్ద ముక్కలుగా ఉంది కదా, ఇది మొత్తం బాగా కరిగిపోయినంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. కలుపుకున్న దాన్ని మనం ఇలా చూస్తే మాకాడ ఎక్కడ బెల్లం ముక్కలు ఉన్నట్టుగా కనిపించకూడదు. ఇప్పుడు దీన్ని ఇంకొక గిన్నెలో తీసుకొని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాగా మనకి అడుగుకి ఏమైనా డస్ట్ అనేది ఉంటే అది క్లియర్ అయిపోతుంది. నేను తెచ్చిన బెల్లంలో అనేది డస్ట్ అనేది ఉండదు, ఇసుక కూడా ఉండదండి. ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎందుకైనా మంచిదని ఇలా చేస్తాను. ఇందులోనే 1/2 స్పూన్ ఇలాచీ, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత బయట తీసుకుంటే ఇలా ఉంటుంది, గోరువెచ్చగా ఉంటుంది. దీన్ని అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 అవర్స్ ఉంచుకొని బాగా కూలింగ్ అయిన తర్వాత తీసుకొని ముక్కలు వేసుకొని తింటే భలే ఉంటుందండి. జున్ను అంటే ఇప్పుడు పౌడర్లు వచ్చాయి, కానీ మా చిన్నప్పుడైతే మా తాతయ్య ఊరి నుంచి నాకు అంటే ఎక్కువగా నాకు మా అన్నయ్యకి ఎక్కువగా జున్ను ఇష్టం అని ఊరి నుంచి ఫస్ట్ గేదెలు కానీ ఆవులు కానీ ఎక్కడ ఈనా సరే డ్రింక్ బాటిల్ 2 లీటర్స్ 1 లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటి నిండా ఫస్ట్ రోజు పాలు అనేవి పంపించేవారు. బస్కు పంపించేవారు, లేకపోతే ఎవరైనా వస్తే పంపించేవారు. మాకు అప్పుడు జున్ను అంటే పాలతోనే ఉండేది. ఇప్పుడు అంతా వచ్చి సూపర్ మార్కెట్లో పౌడర్లు దొరికేసి తింటున్నారు. వెళ్ళినప్పుడు మాత్రం తాతయ్య తెచ్చి జున్ను అనేది చేసి పెడతారు. ఇలా వచ్చింది. వాటర్ అస్సలు వేయలేదు కదా, వాటర్ లేకుండా చాలా గట్టిగా వచ్చింది. చిన్నప్పుడు జున్ను అంటే మాకు ఒక ఎమోషన్ అండి. ఒక స్వీట్, ఒక ఫెస్టివల్ లాగా. ఆ జున్ను పాలు పంపించారని సరే అంటే జున్ను అనేసి అని అన్నట్టు. ఇప్పుడు పౌడర్ రావడం వల్ల ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకొని తింటున్నాము. నేనైతే జున్ను ఇలా చేసి తింటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.